దేవుడికి నైవేద్యం ఎందుకు పెట్టాలి? దైవానికి కూడా ఆకలి వేస్తుందా? నిజంగా మనం పెట్టేటువంటి నైవేద్యం దైవం స్వీకరిస్తుందా? నైవేద్యం స్వామివారి సన్నిధానంలో ఉంచి ఆ పైన నేతితో అభికరించిన తర్వాత కాసిన్ని నీళ్లు అలా చేతిలో పుచ్చుకొని అవోక్ష్య చేతిని ఇలా బోర్లా వేసి చిలకరిస్తాం. ఆ నీళ్లు చిలకరించడం కూడా రకరకాలు. చేతిలో పుచ్చుకొని ఇలా చిలకరిస్తే ఒకటి, ఇలా చేతిలోనే ఉంచుకొని వేళ్ళు ఇలా కాస్త దూరంగా చేసి విడిచిపెట్టడం ఒకటి, ఇలా విడిచిపెట్టడం ఒకటి, రకరకాల అర్థాలు ఉన్నాయి. అవోక్ష్య ఇలా చిలకరించి చుట్టూరా నీళ్లు తిప్పి స్వామివారి నామం స్మరిస్తూ భక్ష్య భోజ్య చోక్ష్య లేక్ష్య పాయస భారములు అని చెప్తూ ఉంటాం. ఇది నైవేద్యం. పరమాత్ముడు నిజంగా ఈ ప్రసాదాల రూపంలో మనం అర్పించేటటువంటి పదార్థాలని ముందుగా నివేదనగా స్వీకరిస్తాడా? స్వీకరిస్తే ఇక్కడ ఏమీ ఉండదు. పరమాత్ముడు నిజంగా స్వీకరించే ప్రయత్నమే చేస్తే ప్రపంచంలో పదార్థమే లేకుండా పోతుంది. ఆయన ప్రపంచంలో సమస్తాన్ని సృష్టించినటువంటి వారు కదా. మరి ఇది ఎలా సమర్థించుకోవాలి అంటే విష్ణు పురాణం ఇక్కడ ఒక ప్రతీకాత్మకమైనటువంటి శ్లోకంతో పరమాద్భుతమైన సందర్భరూపమైనటువంటి ధర్మాన్ని బోధిస్తుంది. ఏకో విష్ణు మహర్భూతం పృథగ్భూత అన్యనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభుగవ్యయః. ఒకే విశ్వ రూపం, ప్రపంచవ్యాప్తమైన చైతన్య స్వరూపం సమస్త జీవకోటిలో రుచి అన్న రూపంలో చేరి ఆ పదార్థాన్ని వాసనతో స్వీకరిస్తుంది, ఆఘ్రాణ రూపంతో స్వీకరిస్తుంది. ప్రత్యక్షంగా ఆ పదార్థం అలాగే ఉంటుంది, కానీ ఆ పదార్థానికి ఇలా నీళ్లు చిలకరించి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం గాయత్రి మంత్రంతో అభిమంత్రించిన అనంతరం వస్తే నివేదన ముద్రలు, ఆ ముద్రలతో సమర్పిస్తే స్వామి స్వీకరిస్తున్నాడు. మనం మౌనం పాటిస్తున్నాం, కన్నులు మూసుకుంటున్నాం. ఈ భక్తి భావన జతపరిచిన కారణం చేత ఆ పదార్థం ప్రసాదంగా మనం స్వీకరించే యోగ్యతతో ఇప్పుడు నైవేద్యంగా రూపుదిద్దుకుంటుంది. పదార్థం, నైవేద్యం, ప్రసాదం. ఆ ప్రసాదాన్ని మనం పరమాత్ముడు మనకు తిరిగి ఇచ్చిన దానిగా భావన చేసి స్వీకరిస్తాం. ప్రకృతిలో లభించే ప్రతి దానిని పరమాత్మ సన్నిధానంలో ఉంచి పరమాత్మ కారణంగానే ఈ పదార్థం మనకు లభించింది. అది వట్టి పదార్థం పరమాత్ముడి దృష్టి చేత నైవేద్యంగా అనంతరం మనం స్వీకరించే ప్రసాదంగా రూపుదిద్దుకోబడింది. ఇప్పుడు మనం దీన్ని స్వీకరిస్తే ఇది ప్రసాదం. మనలో ఉన్నటువంటి వైశ్వానరుడికి ఈ ప్రసాదం శక్తిని అందిస్తుంది. ప్రాణాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, ప్రాణోపాన వ్యానోదాన సమానామే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాత్మా భూయాసం. యోగులు మహర్షులు చాలా తక్కువగా తింటారు. కుంభాలు లేపేయరండి. వాళ్ళు దొరికిందల్లా వేసేయరు. ఓసారి తింటారు, అయిపోయింది ఈ రోజుకి. ఓ వారంలో ఒకరోజు తింటారు, చాలు. మిగతా సమయమంతా ధ్యాన దృష్టి. ఈ ధ్యాన దృష్టిని పెంచేది నైవేద్యం, ప్రసాదం. అరటిపళ్ళు స్వామివారి ఎదురుగా 5 ఉంచి కళ్ళు మూసుకొని స్వామి ఈ అరటిపళ్ళు నీకే నైవేద్యం అని చెప్పి ఇలా కళ్ళు తెరిచి చూస్తే 4 ఉంటే గుండె అయిపోతుంది. ఇక్కడ 5 పెట్టా అంటాం. స్వామి తిన్నాడు అని మన పిల్లవాడు వెనకాతల నుంచి వచ్చి చెబితే ఈ బగిలేస్తా, అక్కడ పెట్టే 5వది వాడి చేతిలో ఉండేది అక్కడ పెడితే అప్పుడు మన మనసు చల్లబడుతుంది. 5 ఉన్నాయి, స్వామి నైవేద్యం సమర్పయామి. మళ్ళీ మనం పంచాలి. ఆయన ఎలా తింటాడు? మనుషులం కదా. కనుక విష్ణు పురాణంలో ఈ నైవేద్యానికి సంబంధించిన భావన ఎలాంటిది అంటే సమస్త జీవులలో ఉన్నటువంటి రుచి, వాసన, ఈ రెండింటి కారణంగానే పరమాత్ముడు ఆ పదార్థాన్ని స్వీకరించాడు అన్న జ్ఞానం మనలో స్థిరపడుతుంది. ఇది వాస్తవం, ఇది విషయం.